ఏమిట్రా? అలెగ్జాండర్, ఇరుగు పొరుగు అన్న తర్వాత మనతో పాటు మన కుటుంబంలో మిగతా మనుషుల మధ్య కూడా అవగాహన ఉండాలి కదరా? ఏమిట్రా నువ్వు అనేది? ఇప్పుడు అవగాహన లేదంటావా? మన మధ్య ఉన్నంతగా మన పిల్లల మధ్య ఉండడం లేదు. పిల్లలను నువ్వే అంటున్నావుగా. నీ పిల్లలు నువ్వు మందలించు, నా పిల్లల్ని నేను మందలిస్తాను. ఒక్క విషయం అడుగుతాను, చెప్పు. నీకు సిగరెట్ కాల్చే అలవాటు ఉంది, చర్చిలో ఉన్నప్పుడు కాలుస్తావా? అక్కడేలా కాలుస్తామయ్యా, అది పవిత్రమైన స్థలం. పోనీ సినిమా హాల్లో? అక్కడ కాల్చాం, అక్కడ ప్రొహిబిషన్ ఉంది కాబట్టి. ప్రొహిబిషన్ ఎందుకుంది? నువ్వు కాల్చే సిగరెట్ పొగ వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనేగా అది నేరం కింద జమకట్టబడింది. అలాగే నువ్వు చేస్తున్న అనాచార పనుల వల్ల పొరుగింటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆ విషయంలో నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా లేదా? ఆచారి, ఆర్గ్యుమెంట్ అనేది ఊగే ఉయ్యాలాంటిదిరా. ఎంత ముందుకు వెళుతుందో అంత వెనక్కి వస్తుంది. మీ దేవాలయాల మీద భూత బొమ్మలు ఉన్నాయని తెలిసి కూడా గుళ్ళోకి ఎందుకు వెళ్తున్నావురా? వాటి మీద కంటే నీకు దేవుడి మీద భక్తి ఎక్కువ కాబట్టి వాటి గురించి ఎలా పట్టించుకోవో మా విషయంలోనూ ఎందుకు రాని వాళ్ళు ఆలోచించవు. అంటే ప్రతి విషయంలోనూ మేము రాజీ పడి బతకాల్సిందే, అంతేగాని నీ అలవాట్లు మార్చుకో. ఎందుకు మార్చుకోవాలయ్యా? ఎవరు మారుతున్నారు కనుక మా ఇళ్లలో పొద్దుపోయేదాకా నిద్రపో. మీ ఇళ్లలో తూర్పు తెల్లవారక ముందే లేచి మంత్రాలు సుప్రభాతాలతో మా చెవులు గుయ్యమంటూ ఇద్దరు రాకుండా చేస్తున్నారు. వద్దు మంత్రాలు చదవద్దంటే మీరు మారుకుంటారా? అంటే మీ పరుపతి మమ్మల్ని పగలు 2 సంవత్సరాలు పడుకుంటారు. లేదురా, తెల్లవారుజామున ఇల్లే కలవండి. One, two, three, four, jump jamana, pickaboodu dam kaata dhamku dhamana. ముద్దబంతి పూలు పెట్టి పూజ చేసుకో, చక్క చెడతలందుకోని భజన చేసుకో. అదే